మాజీ ఎమ్మెల్యే పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షుడు కొమ్మాలపాటి శ్రీధర్ 10 మంది పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు అందజేశారు. అనంతరం కొమ్మాలపాటి శ్రీధర్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావడానికి ప్రతి ఒక్కరూ కృషి చేశారని తెలియజేశారు. చదువుకున్న ప్రతి ఒక్కరూ విదేశాల నుండి వచ్చి ఎన్నికల కోసం పనిచేశారని వారికి ధన్యవాదాలు తెలుపుతున్నారని అన్నారు. రామకృష్ణ అనే వ్యక్తి 10 మంది పేద విద్యార్థుల కోసం స్కాలర్షిప్లు అందించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. పేద విద్యార్థుల ఉన్నత చదువుల కోసం ఆర్థిక సహాయం అందించడానికి అధిక సంఖ్యలో దాతలు ముందుకు రావాలని కోరారు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రావడం కోసం ఏ విధంగా ఇతర దేశాల్లో ఉన్న తెలుగువారు సహకరించారో, అన్ని రంగాల్లో ఏ విధంగా సహకరించారో వారి సహకారంగానే జన్మభూమి స్ఫూర్తితోటి ఈరోజు అమరావతి మండలం లింగాపురం వాస్తవ్యులు శంకర్రావు గారి కుమారుడు రామకృష్ణ పేద విద్యార్థుల కోసం తన యొక్క చదువుకొని ఈరోజు ఇతర దేశాల్లో ఉంటూ తను సంపాదించిన దాంట్లో కొంత జన్మభూమికి ఖర్చు పెట్టాలి. అది కూడా చదువు యొక్క విలువలు తెలిసిన వ్యక్తిగా పేదలకి చదువుకోవటం కోసం ఈరోజు ఒక 10 మంది పేద విద్యార్థులకి 1,05,000 రూపాయలు సహకరించడం, సహాయం చేయటం అనేది చాలా గొప్ప విషయం. నాకు రామకృష్ణ బాగా తెలుసు. రామకృష్ణ చదువు యొక్క విలువల్ని, కష్టాలని తెలిసిన వ్యక్తి. అందుకనే ఈరోజు తను చేసే ప్రతి పని నాతోటి పాటు కొన్ని కుటుంబాలకు ఉపయోగపడాలనే ఒక ఆలోచనతో, ఒక ఆదర్శంతో చేస్తున్న దాన్ని అభినందించాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. అదేవిధంగా నేను రామకృష్ణ కానివ్వండి, వారి యొక్క తండ్రి గారైన శంకర్రావు గారు కానీ నేను చెప్పేది, ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ ఎంతోమందికి మార్గదర్శి కావాలని, అదేవిధంగా ఈరోజు శంకర్రావు గారు కానివ్వండి, శంకర్రావు గారి స్నేహితులు కానివ్వండి, ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి పేద పిల్లలకి ఈ యొక్క సహకారాన్ని అందించడం చాలా అభినందించవలసిన విషయంగా భావిస్తూ వారికి ప్రత్యేకంగా అభినందనలు. అదేవిధంగా ఇది మళ్ళీ కొనసాగాలని, ఇదే విధంగా కొనసాగుతూ ఎంతోమంది పేద విద్యార్థులకి స్ఫూర్తిదాయకంగా ఉండాలని రామకృష్ణని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ